హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అంటే ఈ క్లాస్లో ప్రాబబిలిటీలో బేయిస్ థీరం. బేయిస్ థీరం అంటే భయపడేటువంటి థీరం. ఏం భయం లేదు, ఈజీగా మీరు డీటెయిల్డ్గా చెప్తాను వినండి. ఈజీగానే చెప్తాను, డీటెయిల్డ్గా చెప్తాను వినండి. 7 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఏపీలోను తెలంగాణలోను ఏ స్టేట్ అయినా కానీ ప్రాబబిలిటీ 2Aలో లాంగ్ ఆన్సర్స్లో 2 థీరమ్స్, మెయిన్ థీరమ్స్ ఉంటాయి. ఒకటి ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ అండ్ బేయిస్ థీరం. ఇంకొకటి 4 మార్క్స్కి ఇవ్వచ్చు, మల్టిప్లికేషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. ఒకవేళ 7 మార్క్స్కి ఇస్తే ఆ మల్టిప్లికేషన్ థీరం, డిఫైన్ కండిషనల్ ప్రాబబిలిటీ అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ అంటాడు. అయితే ఈ 3 థీరమ్స్లో కూడా స్టేట్మెంట్ మీరే చెప్పాలి, సొల్యూషన్ మీరే రాయాలి. ఎడిషన్ థీరం అయినా, మల్టిప్లికేషన్ థీరం అయినా, బేయిస్ థీరం అయినా స్టేట్మెంట్ చెప్పాలి, ప్రూఫ్ ఇవ్వాలి. ఏమంటాడు క్వశ్చను? స్టేట్ అండ్ ప్రూవ్ బేయిస్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. ఓకేనండి, చూద్దామా? బేయిస్ థీరం ఆన్ ప్రాబబిలిటీ ఇది ఎన్నిసార్లు ఇచ్చి ఉంటాడు? మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు అనుకోండి, మహా అయితే 18 ఏళ్ళు ఉంటాయి, సెకండ్ ఇయర్. ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ అయితే నాకు తెలిసి 23 టైమ్స్ అడిగాడు. ఈ మల్టిప్లికేషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ ఒక 6 or 7 టైమ్స్ అడిగాడు. అలాగే బేయిస్ థీరం 6 or 7 టైమ్స్ అడిగాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ చాలామందికి బేయిస్ థీరం అనగానే భయం ఎక్కువ ఉంటుంది. ఏం భయపడక్కర్లేదు, కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ ఆ కన్ఫ్యూజన్ కూడా ఉండదు. క్లారిటీతో వినండి. ప్యూరిటీ ఇన్ హార్ట్, క్లారిటీ ఇన్ మైండ్ ఈజ్ ద షూరిటీ ఆఫ్ యువర్ సక్సెస్ అండ్ సీ ద సొల్యూషన్. బేయిస్ థీరం ఆన్ ప్రాబబిలిటీ స్టేట్మెంట్ మనమే చెప్పాలి. ఇఫ్ A1, A2, A3 సో ఆన్ AN ఆర్ n వరకు ఉన్నాయి కాబట్టి n మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాక్టివ్ ఈవెంట్స్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్ S అని రాయొచ్చు. A1, A2, A3 సో ఆన్ AN ఆర్ n మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాక్టివ్ ఈవెంట్స్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్ S. ఒక శాంపుల్ స్పేస్ Sలో A1, A2, A3 సో ఆన్ AN వరకు n ఎలాంటివంటే వాటికి ఒక గుణం ఉంది, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, వేరే వాళ్ళతో వాళ్ళు కలవరు, ఇంటర్సెక్షన్ ఎంటీ, అండ్ ఎగ్జాక్టివ్ ఈవెంట్స్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే డిస్జాయింట్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, A, B 2 ఈవెంట్స్ తీసుకున్నారనుకోండి, దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నారనుకోండి, A ఇంటర్సెక్షన్ B ఈజ్ 5, వాళ్ళిద్దరి మధ్యన ఇంటర్సెక్షన్ ఏమి ఉండదు. అలాగే A యూనియన్ B ఈజ్ ఈక్వల్ హోల్ శాంపుల్ స్పేస్. ఎగ్జాక్టివ్ ఈవెంట్స్ అన్నాడు కదా, ఎక్స్క్లూజివ్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాక్టివ్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు A ఇంటర్సెక్షన్ B 5 అండ్ ఎగ్జాక్టివ్ ఈవెంట్స్ అయితే A యూనియన్ B ఈజ్ ఈక్వల్ S. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనే మార్కెట్లో పెద్ద షాపులు ఉంటాయి. ఎక్స్క్లూజివ్ ఫర్ రేమాండ్స్, లేకపోతే ఒక కార్పొరేట్ కాలేజీ ఉంది, ఎక్స్క్లూజివ్ ఫర్ గర్ల్స్ అంటారు. ఎక్స్క్లూజివ్ ఫర్ బాయ్స్ అంటే బాయ్స్ క్యాంపస్, గర్ల్స్ క్యాంపస్. అలా అంటే ఎక్స్క్లూజివ్లీ, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఇంకా వేరే వాళ్ళు ఉండరు. A ఇంటర్సెక్షన్ B, ABలు 2 ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే A ఇంటర్సెక్షన్ B 5. ఎక్స్క్లూజివ్కి వేరే పేరు ఏంటంటే డిస్జాయింట్, విడిపోయి ఉంటారు వేరే వాళ్ళతో. అండ్ ఎగ్జాక్టివ్ ఈవెంట్స్ అంటే యూనియన్ ఆఫ్ ద ఈవెంట్స్ శాంపుల్ స్పేస్, హోల్ శాంపుల్ స్పేస్ అవుతుంది. చెప్పండి, A1, A2, A3 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాక్టివ్ ఈవెంట్స్ అంటే ఎక్స్క్లూజివ్ అనేదానికి అర్థం ఏంటి? A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ 5. ఎగ్జాక్టివ్ అంటే A యూనియన్ B ఈజ్ ఈక్వల్ S. ఇప్పుడు వెన్ వీఆర్ కన్సిడరింగ్ 2 ఈవెంట్స్ A అండ్ B, కానీ ఇక్కడ ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయండి? A1, A2, A3 సో ఆన్ AN n ఈవెంట్స్ ఉన్నాయి. అవన్నీ అలాంటివి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాక్టివ్ ఈవెంట్స్. ఎక్కడ? ఇన్ ఏ శాంపుల్ స్పేస్ S సచ్ దాట్ P ఆఫ్ AA గ్రేటర్ దాన్ 0. నువ్వు ఏ ఈవెంట్ తీసుకున్నా కూడా దాని ప్రాబిలిటీ 0 కంటే ఎక్కువ. P ఆఫ్ AA గ్రేటర్ దాన్ 0, I వాల్యూ 1 పెట్టారు అనుకోండి, P ఆఫ్ A1 గ్రేటర్ దాన్ 0, I వాల్యూ 2 పెడితే P ఆఫ్ A2 గ్రేటర్ దాన్ 0, I వాల్యూ 3 పెడితే P ఆఫ్ A3 గ్రేటర్ దాన్ 0, I వాల్యూ n పెడితే P ఆఫ్ AN గ్రేటర్ దాన్ 0. సో ఫర్ I ఈజ్ ఈక్వల్ 1 to సో ఆన్ n, P ఆఫ్ AA గ్రేటర్ దాన్ 0. చెప్పండి, A1, A2, A3 సో ఆన్ AN ఆర్ n మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాక్టివ్ ఈవెంట్స్ విత్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ AI P of A greater than 0 for I is equal 1 to so on n. And is any event
ఈ అనేది ఇంకొక కొత్త ఈవెంట్ అంట. ఇఫ్ ఈ ఈజ్ ఎనీ ఈవెంట్ విత్ పి ఆఫ్ ఈ greater than 0. E is any event with P of E greater than 0. Then P of AK by E is equal P of AK into P of E by AK by sigma I is equal 1 to n P of A into P of E by AI for K is equal to 1 to so on n. Okay, and next, okay, and then P of AK by E is equal P of AK into P of E by AK. ఒక న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి. P of AK by E న్యూమరేటర్లో ఉంది P of AK, కింద ఉంది E. P of AK by E అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ AK ఆఫ్టర్ ద ఈవెంట్ E హ్యాస్ అక్కర్డ్, కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినిషన్. P of AK by E ని ఏమని రాయొచ్చు అంట, జాగ్రత్తగా చూడండి. AK ఉంది కదా, AK రాయండి. P of AK ఇంటూ దీన్ని తిరగేయండి, P of E by AK. బాగా గుర్తుపెట్టుకోండి. P of AK by E ఈజ్ ఈక్వల్ P of AK ఇంటూ P of E by AK. న్యూమరేటర్ ఓకేనా? మళ్ళీ చెప్తున్నా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమని ఉంది, P of AK by E. మనం ప్రూవ్ చేయాల్సిందేంటి, P of AK by Eని ప్రూవ్ చేయాలి. ఏమని, P of AK ఇంటూ P of E by AK. చూడండి, P of AK యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. నెక్స్ట్ ఇంటూ P of E by AK, P of E by AK రాసి హోల్ బై ఆ K ఉన్న చోట I పెట్టి సిగ్మా నోటేషన్ రాయండి. సిగ్మా I ఈజ్ ఈక్వల్ 1 to n P of AI ఇంటూ P of E by AI. గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ట్రిక్ చెప్తున్నా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమైనా ప్రూవ్ చేయాలి, P of AK by E తీసుకోవాలి. P of AK by E ఈజ్ ఈక్వల్ ఏమని ప్రూవ్ చేయాలి, అక్కడే ఉంది న్యూమరేటర్లో P of AK ఉంది, అది రాసేయండి. P of AK ఇంటూ దీన్ని తిరగేయండి, P of E by AK రాసి డినామినేటర్లో ఆ పైదాన్నే చూసి రాయండి. అక్కడ K ఉంది కదా, కింద I పెట్టి రాయండి. సిగ్మా నోటేషన్ రాయండి. సిగ్మా I ఈజ్ ఈక్వల్ 1 to n P of AI ఇంటూ P of E by AI ఫర్ K ఈజ్ ఈక్వల్ 1 to so on n. చెప్పండి. ఇఫ్ A1, A2, A3 so on an are n mutually exclusive and exact to events in a sample space S with probability P of A greater than 0 for I is equal 1 to so on n, and if E is any event with the probability P of E greater than 0, then P of AK by E, AK పైన రాయండి, AK by E is equal RHSలో P of AK రాసి దీన్ని తిరగేయండి, P of A ఇంటూ P of E by AK హోల్ బై ఆ K తీసేసి డినామినేటర్లో I రాసి సిగ్మా నోటేషన్ అండి. సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to n P of A ఇంటూ P of E by AI ఫర్ K ఈజ్ ఈక్వల్ 1 to n. అది స్టేట్మెంట్. మళ్ళీ ఒకసారి చెప్పండి స్టేట్మెంట్. ఇఫ్ A1, A2, A3 సో ఆన్ an are n mutually exclusive and exact to events in a sample space S with probability of all AI P of AI greater than 0 for I is equal 1 to so on n, and if E is any another event with P of E greater than 0, then we have to show that P of AK by E is equal P of AK into AK by E అన్నాం కదా, P of AK రాసేయండి వెంటనే, P of AK into P of E by AK తిరగేసి రాయండి, P of E by AK రాయండి బై సిగ్మా I ఈజ్ ఈక్వల్ 1 to n. ఆ న్యూమరేటర్లో ఏముందో చూసి అదే ప్లేసులో K ఉన్న చోట I రాసుకుంటూ వెళ్ళండి. అంటే ఏమని రాయాలి, P of A into P of E by AI ఫర్ K ఈజ్ ఈక్వల్ 1 to so on n. దట్ ఈస్ ద స్టేట్మెంట్. ఓకేనండి, ప్రూఫ్ చేద్దాం. ఏమని ఇచ్చాడు మనకి, A1, A2, A3 సో ఆన్ an are అండ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి, డిస్జాయింట్ విడిపోయి ఉంటాయి, ఇంటర్సెక్షన్ ఎంటీ, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అండ్ ఇంకేమని ఇచ్చాడు, ఎగ్జాక్ట్ ఈవెంట్స్ అంటే ఈ హోల్ యూనియన్ ఆఫ్ AIS ఈజ్ శాంపుల్ స్పేస్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే డిస్జాయింట్, అంటే ఈ ఇంటర్సెక్షన్ ఏ ఏమో ఎంటీ అవుతుంది, ఎగ్జాక్ట్ ఈవెంట్స్ కాబట్టి యూనియన్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ S అవుతుంది. చెప్పండి మళ్ళీ ప్రూఫ్ ఏంటి, A1, A2, A3 సో ఆన్ an are మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే డిస్జాయింట్ అండ్ ఎగ్జాక్ట్ టు ఈవెంట్స్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్ ఎస్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు ఈ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంటీ, అంటే ఈ A1, A2, A3 సో ఆన్ an అని ఈతో కలవు, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కదా, అంటే డిస్జాయింట్ విడిపోయి ఉంటాయి, ఎవరితో కలవరు, ఈతో అస్సలు కలవరు. ఈ ఇంటర్సెక్షన్ AI
ఐ వాల్యూ 1 తీసుకున్నాం అనుకో, ఈ ఇంటర్సెక్షన్ A1 ఎంటీ. ఐ వాల్యూ 2 తీసుకున్నాం అనుకో, ఈ ఇంటర్సెక్షన్ A2 ఈజ్ ఆల్సో ఎంటీ. అంటే ఏఐలు ఎవరో కూడా ఈతో కలవరు, బికాస్ దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, అంటే డిస్జాయింట్. మరి ఇంకేమన్నాడు, ఎగ్జాక్ట్ అన్నాడు. ఎగ్జాక్ట్ ఈవెంట్స్ కాబట్టి యూనియన్ ఆఫ్ ఏఐ ఈజ్ ఈక్వల్ ఎస్. ఎగ్జాక్ట్ ఈవెంట్స్ కాబట్టి యూనియన్ ఆఫ్ ఏఐ ఈజ్ ఈక్వల్ ఎస్. ఎక్కడ ఇన్ ఏ శాంపుల్ స్పేస్ ఎస్. నెక్స్ట్ మనం ఇది కీ స్టెప్ అండి, కీ స్టెప్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అది కనుక తీసుకోకపోతే దీని సొల్యూషన్ రాదు. ఇది గుర్తుపెట్టుకుంటే ఫ్లోలో ఈజీగా వచ్చేస్తుంది. ఎలా అంటే ఈ ఈజ్వల్ ఈ ఇంటర్సెక్షన్ ఎస్ అని రాశా. అది ఎలా అవుతుందో చూద్దాం, చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనే శాంపుల్ స్పేస్లో నేను 1 2 3 4 ఎలిమెంట్స్ తీసుకున్నానండి. ఈ అనే ఒక సబ్సెట్ తీసుకుంటున్నా, దాంట్లో 1 2 ఎలిమెంట్స్ తీసుకున్నా. మరి ఈ ఇంటర్సెక్షన్ ఎస్ ఎంత అవుతుందో చెప్పండి. ఈలోను ఎస్లోను కామన్గా ఏముండయి, 1 2నేగా ఉండయి. అంటే 1 2 ఏమని రాయొచ్చు, ఈనేగా రాయొచ్చు 1 2. అంటే ఈ ఇంటర్సెక్షన్ ఎస్ ఏమైందంటే ఈ అయింది. చూడండి, ఈ ఈజ్ ఈక్వల్ ఈ ఇంటర్సెక్షన్ ఎస్, ఈ ఇంటర్సెక్షన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటర్సెక్షన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటర్సెక్షన్ ఎస్ ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటారు. బుర్ర జుట్టు బీక్కుంటూ ఉంటారు పిల్లలు. అది పెద్ద డౌటు. ఈ ఈజ్ ఈక్వల్ ఈ ఇంటర్సెక్షన్ ఎస్ చెప్పండి. ఈ ఈజ్ ఈక్వల్ ఈ ఇంటర్సెక్షన్ ఎస్ ఎలా అయింది? ఎస్ అనే శాంపుల్ స్పేస్ని ఒక బిగ్ స్పేస్గా తీసుకున్నాం అనుకోండి. దాంట్లో ఎగ్జాంపుల్గా 1 2 3 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ అనేది దాన్ని సబ్సెట్గా తీసుకున్నాం. సబ్సెట్ అంటే దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకుందాం. ఏం తీసుకున్నా నేను 1 2 తీసుకున్నాను. అప్పుడు ఈ ఇంటర్సెక్షన్ ఎస్ కనుక మనం వేస్తే ఏమొస్తుంది? కామన్గా ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి. అంటే ఏంటి? 1 2 సెట్ ఆఫ్ 1 2. మరి ఆ సెట్ ఆఫ్ 1 2 అంటే ఏంటి? ఈ కదా. అంటే ఫైనల్గా మనకి ఏమర్థమైంది? ఈ ఇంటర్సెక్షన్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఈ. అదే నేను ఇక్కడ రాశా. ఈ ఈజ్ ఈక్వల్ ఈ ఇంటర్సెక్షన్ ఎస్. అర్థమవుతుందండి? ఈ ఈజ్ ఈక్వల్ ఈ ఇంటర్సెక్షన్ ఎస్. ఈ ఈజ్ ఈక్వల్ ఈ ఇంటర్సెక్షన్ ఎస్. దీనికి రెండు వైపులా ప్రాబిలిటీ అప్లై చేయండి. టేకింగ్ ప్రాబిలిటీ ఆన్ బోత్ సైడ్స్. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ ప్రాబిలిటీ తీసుకుంటున్నా. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎస్. పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎస్. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ ఈ అంటే ఈగానే రాయండి, ఇంటర్సెక్షన్గా రండి. ఎస్ అంటే ఏంటి? యూనియన్ ఆఫ్ ఆల్ ఏఐ. ఎస్ ప్లస్లో ఏమని వస్తారు? యూనియన్ ఆఫ్ ఏఐ, వేర్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n. సో దీని నుంచి చూడండి, పి ఆఫ్ యూనియన్ ఆఫ్ చూడండి, పి ఆఫ్ యూనియన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రండి, యూనియన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఈ ఇంటర్సెక్షన్ ఏ అని రాయండి, యూనియన్ని పక్కన పెట్టండి. యూనియన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఏఐ. చూస్తున్నారా? పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఏఐ. సో పి ఆఫ్ ఈ ఏమొచ్చిందండి? పి ఆఫ్ యూనియన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఏఐ. ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఏ అంటే యూనియన్ ఏమని రాయొచ్చు? ప్రాబిలిటీలో సిగ్మా అని రాయొచ్చు. సో సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n. పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఏఐ అన్నా ఏఐ ఇంటర్సెక్షన్ ఈ అన్న ఒకటే. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ నథింగ్ బట్ బి ఇంటర్సెక్షన్ ఏ. ఇంటర్సెక్షన్ ఈజ్ కాంపిటేటివ్ కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అన్న బి ఇంటర్సెక్షన్ ఏ అన్న ఒకటి. కాబట్టి ఇక్కడ ఈ ఇంటర్సెక్షన్ ఏఐని ఏఐ ఇంటర్సెక్షన్ ఈ అని రాశా. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఈని ఏమని తీసుకున్నాను? ఈ ఇంటర్సెక్షన్ ఎస్ అని తీసుకున్నాను. బోత్ సైడ్స్ ఏం అప్లై చేశాను? ఈ అప్లై చేశాను. దెన్ ఇట్ ఈస్ పి ఆఫ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మరి ఆర్హెచ్ఎస్ ఏంటి? పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎస్. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్లో పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే యూనియన్ ఆఫ్ ఏఐ. దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ యూనియన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయండి, యూనియన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఈ ఇంటర్సెక్షన్ ఏ అని రాయండి. బట్ ఈ ఇంటర్సెక్షన్ ఏ అన్న ఏఐ ఇంటర్సెక్షన్ ఏ అన్న ఒకటే కాబట్టి దీని నెక్స్ట్ స్టెప్లో పి ఆఫ్ ఏఐ ఇంటర్సెక్షన్ ఏ అని రాశా. సిగ్మా యూనియన్ ఏమని రాశాను? సిగ్మా నోటేషన్ రాశా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పి ఆఫ్ ఈ ఆర్హెచ్ఎస్ సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n. పి ఆఫ్ ఏఐ ఇంటర్సెక్షన్ ఈ. సో పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఏ ఇంటర్సెక్షన్ బి అనుకోండి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ అని రాయచ్చా? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్వల్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ అని రాయచ్చుగా. ఇది బి అనుకో, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనుకో, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. అర్థమవుతుందా? సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈనేమని రాయచ్చు? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ ఈ బై ఏ అని రాయండి. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ నౌ ఇప్పుడు మనకి ఈ థియరం ప్రూఫ్ రావాలంటే కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ అడాప్ట్ చేసుకుందాం. నౌ బై డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబిలిటీ పి ఆఫ్ ఏకే బై ఏ. పి ఆఫ్ ఏకే బై ఏ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి.
the probability of A after the event B has occurred is called the conditional probability of A given by B. కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ అండి. అలా ఏబీలు తీసుకోవాలా, ఈ పి ఆఫ్ ఏకే బై ఈ కావాలి కదా, అది తీసుకున్నా. పి ఆఫ్ ఏకే బై ఈ బై కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ దీన్ని ఏమని రాయొచ్చు, పి ఆఫ్ ఏకే ఇంటర్సెక్షన్ ఈ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అని రాయొచ్చు. అర్థమవుతుందండి. పి ఆఫ్ ఏకే బై ఈ ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ ఏకే ఇంటర్సెక్షన్ ఈ బై పి ఆఫ్ ఈ. ఈ పి ఆఫ్ ఈ కింద ఆల్రెడీ మనకు వచ్చేసింది కదా, అది ఎక్కించి డినామినేట్లో అది రాసేద్దాం. మరి పి ఆఫ్ ఏకే ఇంటర్సెక్షన్ ఈ అంటే ఏంటి, ఏ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి లాగా ఉంది కదా, పి ఆఫ్ ఏకే ఇంటూ పి ఆఫ్ ఈ బై ఏకే. ఇక్కడ కింద ఏముందో చూడండి, ఏఐ కదా, ఈ ఇక్కడ ఈ బై ఏఐ. ఐ తీసేసి పైన కే రాసేసుకోండి కన్ఫ్యూజన్గా ఉంటే. అర్థమవుతుందా. సో పి ఆఫ్ ఏకే బై ఈ కావాలండి మనకి. బై డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబిలిటీ దాన్ని తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ప్రూవ్ చేయాల్సింది ఇదే కదా, అది తీసుకుందాం. దీన్ని కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ ప్రకారం ఏమని రాయొచ్చు, పి ఆఫ్ ఏకే బై ఈ కెన్ బి రిటర్న్ యాజ్ పి ఆఫ్ ఏకే ఇంటర్సెక్షన్ ఈ బై పి ఆఫ్ ఈ అని రాయొచ్చు. ఆల్రెడీ మనకి పి ఆఫ్ ఈ ఈక్వేషన్ నెంబర్ 1 రూపంలో ఉంది కదా, డినామినేట్లో అది రాసేయండి. దీన్ని కాపీ చేసి పైన ఐ తీసేసి కే పెట్టి రాయండి. పి ఆఫ్ దీన్ని పి ఆఫ్ ఏకే ఇంటూ పి ఆఫ్ ఈ బై ఏకే అని రాయండి. ఓకేనండి. కంప్లీట్గా థీరం స్టేట్మెంట్ ఆన్ ఆర్హెచ్ఎస్ వచ్చేసింది చూడండి. మళ్ళీ ఫైనల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ప్రూఫ్ సిన్స్ A1 A2 A3 so on ANR అండ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాక్ట్ టు ఈవెంట్స్ అన్నాడు కదా. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఈ A1 A2 A3 AN అన్నీ కూడా ఈతో ఇంటర్సెక్ట్ అవ్వ, ఎంటీగా ఉంటుంది, ఇంటర్సెక్షన్ డిస్జాయింట్గా ఉంటాయి కాబట్టి, ఎక్స్క్లూజివ్ కాబట్టి డిస్జాయింట్ కాబట్టి విడిపోయి ఉంటాయి ఈతో. సో ఈ ఇంటర్సెక్షన్ ఏ కూడా ఏమవుతుంది, ఎంటీ అవుతుంది. అలాగే ఎగ్జాక్టివ్ కాబట్టి యూనియన్ ఆఫ్ ఏ అన్ని ఈవెంట్స్ యొక్క యూనియన్ శాంపుల్ స్పేస్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ థీరం ప్రూఫ్ ప్రూఫ్ చేయాలంటే ఈజీగా ఫస్ట్ ఏం తీసుకోవాలి, కీ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. ఏమని చెప్పాను, ఈ చెప్పాను. ఈ ఈజ్వల్ ఏంటిది, ఈ ఇంటర్సెక్షన్ ఎస్, ఇదిగో ఇక్కడ రాసే చూడండి. ఈ ఈజ్వల్ ఈ ఇంటర్సెక్షన్ ఎస్, అది గుర్తుపెట్టుకోండి. దాని నుంచి ఆన్సర్ ఫ్లోలో వచ్చేస్తుంది. బోత్ సైడ్స్ ఏం అప్లై చేయమన్నాను, పి అప్లై చేయమని అంటే ప్రాబిలిటీ అప్లై చేయమన్నాను. సో నా పి ఆఫ్ ఈ ఈజ్వల్ పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎస్, పి ఆఫ్ ఈ ఈజ్వల్ పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే యూనియన్ ఆఫ్ ఏఐ, దట్ ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ యూనియన్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ ముందు రాయండి, ఈ యూనియన్ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఏఐ. సో పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఈ యూనియన్ సిగ్మా నోటేషన్లో రాయండి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ అని రాయండి. ఈ ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఏ ఇంటర్సెక్షన్ ఈ అన్నా ఒకటే. ఓకే, నా పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఈ ఈజ్ ఈక్వల్ 1 to n. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి లాగా ఉంది కదా, దాన్ని ఏమని రాయొచ్చు, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ అని రాయొచ్చు కదా. ఓకే, దాని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ బై డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబిలిటీ టేక్ దిస్ వన్, పి ఆఫ్ ఏకే బై పి ఆఫ్ ఏకే బై. మనకు కావాల్సింది ఏమిటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పి ఆఫ్ ఏకే బై, దాన్నే తీసుకోండి. పి ఆఫ్ ఏకే బై అని ఏమని రాయొచ్చు, పి ఆఫ్ ఏకే ఇంటర్సెక్షన్ ఈ బై పి ఆఫ్ ఈ. ఆల్రెడీ మన దగ్గర పి ఆఫ్ ఈ ఉంది కదా, దాన్ని ముందు రాసేసేయండి. దీన్ని చూసి న్యూమరేటర్ రాయండి, ఐ ప్లేస్లో కే పెట్టండి. పి ఆఫ్ ఏకే ఇంటూ పి ఆఫ్ ఈ బై ఏకే. ఓకేనండి. ఇది ఎలా వచ్చింది, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనండి. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని స్లో లెర్నర్ అయితే చదవండి, బాగా 1 or 2 times చదవండి, లాజికల్గా ఆలోచించండి. ఈ థీరము కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవ్వచ్చు జనరల్గా. మీకు కనుక నచ్చితే ఇమ్మీడియట్గా కామెంట్ చేయండి, చూసిన వెంటనే కామెంట్ చేయండి. ఓకేనండి. షేర్ చేయండి. ఇప్పటివరకు కనుక నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ ఎందుకు చేయమని అడుగుతున్నానంటే, ఇలాంటి వీడియోస్ని ఇలాంటి ప్రూఫ్స్ని నాకున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వీలైనంత ఎక్కువ మందికి అందించాలన్న ఉద్దేశంతో, అది మీ ద్వారా ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో మిమ్మల్ని షేర్ చేయమని అడుగుతున్నాను. ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, నో ప్రాబ్లం. సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే, అరే మనం ఎంజాయ్ చేసిన ఫ్రూట్స్ని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో వెంటనే నలుగురికి షేర్ చేస్తారు. అది అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ ప్రూఫ్ని 1 or 2 times మీరు రీడ్ చేసి చదివి చూడకుండా రాయటానికి ప్రాక్టీస్ చేయండి.
ఓకే, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.